లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గ్రామ పంచాయతీ కార్మికులకు గత 3 నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. కర్నూలు జిల్లాలో మొత్తం సుమారుగా 1800 మంది గ్రామ పంచాయతీల్లో వివిధ రంగాలలో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే వీటిలలో దాదాపు ఒక 300 మంది ఆన్లైన్ లో ఎక్కించలేదు. ఈ ఆన్లైన్ లో ఎక్కించిన కార్మికులకు అటు కనీస వేతనం కాదు కదా, మొత్తం జీపీ కార్మికులకు ఇస్తున్న 9500 కూడా ఇవ్వట్లేదు. 3000 4000 మాత్రమే ఇస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేయాలని చెప్పి కూడా సిఐటి డిమాండ్ చేస్తా ఉంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కూడా అమలు చేయాలి. అప్పుడు కనీస వేతనం ఇస్తామని చెప్పారు. అట్లాగే మల్టీపర్పస్ జీవోను రద్దు చేస్తామని చెప్పారు. ఆ జీవోను సవరణ చేయాలి, 51వ జీవోను. అట్లాగే కనీస వేతనం 26,000 ఇవ్వాలి. అట్లాగే మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కార్మికులకు ఏ విధంగానైతే పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేస్తుండ్రో, గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులందరూ కూడా ఈఎస్ఐ అమలు చేయాలి, పిఎఫ్ కట్ చేయాలని చెప్పి కూడా సిఐటి డిమాండ్ చేస్తున్నాం. తక్షణం వెంటనే పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా, ఈ ధర్నా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా ముకుందరెడ్డి, సిఐటి జిల్లా కార్యదర్శి.